సంతానం సంవత్సరం మొత్తం చేయదలుకున్నాము ఎందులో ఏ దేవుడు కళ్ళ కనిపించి సంతాన బలం అన్నమాట చెప్పినానమ్మా అంటే నీకు ఏం కనబడుతుంది ఏం కనిపిస్తలేదు చూపెడతారా ఏంటిదే అక్కడ చూడు అక్కడ మా మగవాళ్ళు ఉన్నారు కోరాన్ని ఉన్నాడు అక్కడ వాళ్ళు అవుతారా వాళ్ళ అవతల చీకటి ఉన్నది అటు జరిగి చూడు ఆయన అడ్డం ఉన్న కోరాన్ని ఆ కోర జరగ రాదట్లు ఆయన అవతల ఆయన అవతల చీకటే ఉన్నదే దాని అవతల అరే చెట్లున్నాయి అవి ఉంది అగో నన్ను భయపడితే నీకే ఆయన కదా మంచిదే నువ్వు అతను ఆడదాన్ని పోండి కాల్పడి మోగని మోడ చెప్పకపోతే మోడని ఒక్కలిస్తాను భయపడితే భయపడే మొగడు మొగడు అరే అదట్లో ఎవరైనా భయపడతారమ్మా నువ్వు వీళ్ళంతా భయపడాలని భయపడగా నువ్వు భయపడ్డావని కాలు బట్టి పెడతాను కాలు బట్టి ఎందుకు పెడతాను అన్నట్టు ఈ కాలు బట్టి నీ పెట్టకుండా కొద్ది దూరం తీసుకుపోతాం కొద్దిగా జ్వరం వస్తాయి జ్వరం నాకేమైతే ఇంకో కొద్దిగా దూరం పోతాం కొద్దిగా ఎక్కువ అవుతుంది ఇక ఇది నాకేమైతే ఇంకో కొద్దిగా దూరం పోతాం ఆ చెర వీడియో అడవని తలకే మీద పడుతుంది తలకే మీద పడి నువ్వు వెదర్ ఖరాబ్ అయ్యి ఇంకా నీకు పిచ్చిలేసి నువ్వు పిచ్చికాల్లో పడి నీ బట్టలు వేసేసుకొని పరివాత తిరుగుతా అంటే కథలు పనిచేసి బట్టలు చేసుకొని ఈ ఊళ్ళో చుట్టూ తిరుక్కుంటారా ఊళ్ళో కచ్చరా కూడా అట్టే పోతుంది అడవిలా ఘోరమైన గడిలో పనులు ఆపోయినప్పుడు బామా ఎందులో ఏ దేవుడు మెచ్చలేదు సంతాన బలవల్ల వాడు ఎబ్బబాయనా మీ కథ మీ ఇష్టం అన్నత మీ కథ మీ ఇష్టం అన్నట్టేనా ఊళ్ళోతో గిడుగులో బుయ్య బుయ్య ఊవి కాదే ముచ్చరయ్యా ఈడ మళ్ళా ఇంకా వాళ్ళు ఇంకా చెల్ల పెట్టమన్నారు ఉద్యోగ పోతే ఊళ్ళో పోటీ ఎన్నడు ఉండరు అయ్యయ్య బామా యువరాణి దేవి కలియేడులో ఇళ్లలో ఉన్నదాని కత్తిరి కాంచెలు వచ్చి బామా రాంగ రాంగ ఇంత దూరం వచ్చినము సంతానం సంతానం బామా సంవత్సరం అంతా చేయాలి అడుక్కున్నాము అయ్యయ్యో ఘోరమైన గడిలోని ఏ దేవుడు మెచ్చినందుకు బామా ఏడు కళ్ళ పోయిన పుట్ట పుట్ట వెనక ఉన్నది కలియాప వృక్షమేనా అది రేనగా ఎల్లమ్మ గుల్లే శివునికి చిన్న బిడ్డ సిద్ధారు బొమ్మ కవుతున్న కూడా కామెరాలు మాధువులు ఆడిబిడ్డ మావరాలు ఎల్లమ్మ కవులు ఆడిబిడ్డ గెలసారి ఎల్లు ఆడదాని ఉట్టలేదు అవతరం ఎత్తలేదు మొగని ఉట్టలేదు మోక్షం చెందలేదు అవు అమ్మవారు రేణుగా ఎల్లమ్మ గుళ్ళు బామ ఆ గుడి ముందర ఉన్న అందమైన కన్నె కోయిలి పుట్ట మనం మంచి మంచి గుళ్ళలో పూజలు చేస్తేనే ఏ దేవుడు కళ్ళ కనిపించలే పుట్టకాడి ఏమున్నా నువ్వు బల్లాపు అన్నావు అయ్యో నాదా ఇన్ని దేవతల పూజ చేసే దేవుడు మీకు సంతానం కూడా ఇవ్వట్లేదు అయ్యా ఏ మనిషికైనా పోయాక పోయాక తోసిన మన్నారు మొక్క ఒక దేవుడు అన్నాడు నాదా చివరిసారి పుట్టకాడు పూజలు పడితే ఒకవేళ ఆ తల్లి రేణుకాయల్లో మనకు సంతానం ఇస్తే ఇంటికి వెళ్ళిపోతే లేకపోతే మా గుడికాడ మన పాలన తీసుకుందాం అయ్యా ఓ బామ యువరాని కాదు కాదు లేదు మాట చెప్పినా నువ్వు అడిన కుందేరు మూడే కాళ్ళు అంటావా ఓ బామా అయ్యయ్య బామా ఇళ్ళ ఒక్క మాట ఏమన్నా ఎంతైనా లేదు నాదా పుట్టకాడి వైపు పూజలు చేద్దాం ఇంటి పోదా లేకపోతే మన ప్రాణమైనా పర్వాలేదు అన్నవా ఒకవేళ పూజలు చేద్దాం బామా అప్పుడు లేదు పురుగు కూర్చో ఉంటే మళ్ళీ వేనుకన ప్రాణం తీసినా అయ్యో పర్వాలేదు అనుకున్నాడు భార్య భర్తను ఉన్నదానికన్నా ఊడిది మీరు బతికిన దానికన్నా బయట పడ్డది మేము తగ్గిన దానికన్నా సారింది మీరు అన్నది భార్య నెంబడి పెట్టుకొని ఇద్దరు మొదలు పుట్టకాడి బయలుదేరిందే నాయమ్మా భార్య భర్తలు భార్య భర్తలు పుట్టకాడి పోయి వెనకన పుట్ట పూజ చేద్దామని కానాడు చూడవయ్యా భార్య భర్తలు కాలైన బల్లి వెనుకో మలుపుకొని భార్య భర్తలాట దారిలో మరబైలు వెళ్ళినాడు దిగమలే దారిలా భార్య భర్తలాట నాగమలే దారిలా మరబైలు వెళ్ళినాడు దిగమలే దారిలా
అడుగులు వెళ్ళినారు నాగమలే దారిలో అడుగులు దాటిలో తీగమలే దారిలో పుట్ట దగ్గరికి వచ్చిన పుట్టను చూసి 7 కళ్ళ కోయిల పుట్ట ఎంత ముద్దు ఉన్నది కన్నె కోయిల పుట్ట కారణాల బేడము భార్య భర్తలు అగో పుట్ట చుట్టూ అలిగి ముగ్గులేసి ఎక్కడ ఉన్నావు మా తండ్రి రాగన్నా ఇవాళ సంతాన బలం ఇవ్వబోతే మా ప్రాణమేనా పర్వాలేదయ్యా అనుకోని భార్య భర్తలు వెనుకన కానాడు నాగన్న పూజలు వేసుకుంటా పుట్ట చుట్టూ అలిగి ముగ్గులు వేసుకుంటా అయ్యా నాగయ్యా నాగప్ప నాగరాజా అయ్యా నాగరాజా అయ్యా నాగయ్యా నాగప్ప నాగరాజా ఆశలన్నీ తీర్చవయ్యా నాగరాజా అయ్యా పరమశివుని మెడలో నాగరాజా నిన్ను పూలమాల వేసేవయ్యా నాగరాజా అయ్యా పరమశివుని మెడలో నాగరాజా నిన్ను పూలమాల వేసేవయ్యా నాగరాజా అయ్యా నాగస్వరం ఉదయవయ్యా నాగరాజా నువ్వు మరియ ఇప్పి ఆడవయ్యా నాగరాజా ఈ ఊరు ప్రజలంతా నాగరాజా నిన్ను పాలు పోసి వేడదయ్యా నాగరాజా అయ్యా ఈ ఊరు ప్రజలంతా నాగరాజా నిన్ను పాలు పోసి వేడదయ్యా నాగరాజా భగవంత దేవదేవ జగన్నాథుడు రూపకల్పన పాయమా పరనామ లోక వల్లభ నీ ఏనగంట కంటే రేవంతుల వల్ల కనిపించడమ దేవుడా నీ ఆత్మనిచ్చరమైతే పరమాత్మనిచ్చరమౌనా ఆత్మనిచ్చరమైతే పరమాత్మనిచ్చరమౌనా ఒక రంగులున్నే గాని బాలక రంగులున్నాయా ఒక రంగులున్నే గాని బాలక రంగులున్నాయా రంగులే నీ అత్త బాలలాంటి పరమాత్మ ఏముచ్చిందా నేను గోత ఉంచుకుంటానే ఆగరా పడదీయరా ఇంత కోసం ఉంచుకోవాలి ఆగే భక్త ఆగే అరే పనాలు పక్కన చేస్తానే అప్పుడే అంటే ఎప్పటి నుంచో చేస్తా ఎప్పటి నుంచో అదే చేస్తాను అరే వేడి వేడి అన్నది వేడి వేడి కూర తిన్నాక నిద్రపోతే ఆస్తే మనసుకి అప్పుడు చల్లతే బాగా తిన్న నిద్ర వస్తుంది మనసుకి బాగా సుఖం ఉన్న నిద్ర వస్తుంది బాగా రందున్న నిద్ర వస్తుంది బాగా దాగిన నిద్ర వస్తుంది మనసుకి అబ్బో అక్కడ చల్లగా వస్తుంది ఇక్కడైతే గర్భగులు అయితే ఎత్తగుంటుందే నాకు ఇంత దూరం వస్తాం అది లేకనే వచ్చిన అది నాకు ఇంత దూరం వస్తా ఎక్కడో 5 నిమిషాలు ఎవరికని రాదు ఏ సమ్మకు Hey!
కొట్టుకుంటావు నన్ను ఏందో తిన్నోని పన్నోని వాడని కాదని ఎందుకు కొట్టుకుంటావు నువ్వు ఎటు పోతాను నేను పని నువ్వే పని నేనా నువ్వే పని అటు పొరవాటి పక్కే ఎవరు పోతారు చెప్పే నేను పోతే నాయన పోతా న్యాయంగా మాట్లాడు ఎవరు పోతారు చెప్పు ఎవరు పోతారు చెప్పు ఎవరు పోయినారు ఆయన మళ్ళా చూడు ఇప్పుడు అన్న చూసినావా దగ్గర ఎవరు లేరా ఏం బొరుడా అడుగుతారా ఏ పక్క వంట ఆ పక్క మంచి ఏం బొరుడా నీ బొరుడు కాదు నువ్వు ఎవరి పక్కలకు సంద అవుతుంది ఏ పక్కలు అయ్యా ఏ వాడాలి ఒకవేళ సంతానం ఇస్తే ఈ పిల్లకి బయటికి వెళ్ళిపోతాం లేకపోతే నీ దృశ్యాలని గుర్తుకొని మా కాలు తీసుకున్నామమ్మా ఇక్కడ చేసే పూజలు ఎక్కడ ఉంటా వాళ్ళు భార్య భర్తలు పూజలు చేసినప్పుడు వాళ్ళు చేసిన పూజలు కదరా భార్య భర్తలు పూజలు చేస్తాడు వెనుకల పరమేశ్వరు మెడలోన ఉన్నది నాగల్ల ఇంద్రదేవుడు గల్ల కొడుకు పన్నెండు ప్రతాప నాగన్న వెనుకల మెడలోన ఉన్న నాగన్న పుస్సు పుస్సు అని పుస కొడతా ఉన్నది మెడలోన నాగన్న నాట్యమాడుతున్నదే నాయమ్మ అక్కడ భగవంతుడు కళ్ళ చూసారా ఓయమ్మ నాగన్న బుస్సుమని బుస కొడతాడు అబ్బా ఇది ఏమి చిత్రమరా ఇయాలి వెనుక నాగన్న ఎందుకు నా మెడలోన ఆటాడుతుందని రానడు భగవంతుడికి నాగన్న చూసి బిడ్డ నాగన్న నగల దిగరా నా మాట వినరో నగల దిగరా నగల దిగరా నా మాట గలరో నగల దిగరా నగల దిగరా నా మాట గలరో నగల దిగరా నగల దిగరా నా మాట గలరో నగల దిగరా దిగు దిగు నాగల నగల
ఉన్న నాగన్న ఏం తీయాలి బుస బుసని బుసలు కొడుతుందని అరచేతిలో పరమాన వారు చూసే వరకల్లా వెనక చూసినావా అంజనంలో దిగుతాంది ఈనాడు కళ్ళటీల బొమ్మ ఎట్లా కనిపిస్తుంది భగవంతుని అంజనంలో కనిపిస్తుంది అబ్బా వీళ్ళు ఏమనుకునే భగవంతుడు చూసే వరకల్లా బుద్ధిగల్ల భూలోక నగురం నల దూత నగురు వెళ్ళరాదు నల దూత మా రాజు బారి వెనక అడవిల్ల బాల నాగమణి దేవి అడవిల్ల నాగమణికి రాజ్యం ఉన్న దేశం ఉన్నదండి ఏ కొండ రాజ్యం ఉన్నా ఎంత దేశం ఉన్నా ఆ తల్లికి అమ్మని పిలవ అడవిల్ల ఆ పని పిల్లలు ఇక్కడ మగ పిల్లగాడు లేకపో అప్పుడు పరమేశ్వరు అనుకున్నాం అయ్యో పాపం ఆ తల్లి గర్భవాసం అందు కొడుకుల బిడ్డల సంతాన బలం చూసే వరకు ఆ తల్లి గర్భవాసం అందు అయ్యయ్యో ఇద్దరు కమల పిల్లల సంతాన బలం ఉన్నది అప్పుడు నాగన్న వినడికిన చూడు నాగన్న నీకు అంత కోపం వస్తున్నానా అది నాగన్నవు పాలు పోసి వినడికిన నాగన్నవు దీవనార్తి పెట్టి నాగన్నని ఎండు కొండ మీద ఒకవేళ నేను నా మెడలు వేసుకొని పేరు మాటకుడు భగవంతుడి అనుకొని నా ప్రాణాలు పట్టుకుని బయలుగా వస్తుంది అంతగదనుకున్న నాగన్నవు తీర ధైర్యం చెప్పాడు కానాడు సంగమయ్యా తీర ధైర్యం చెప్పిండు కానాడు దేవా సంగమయ్యా భూలోక నగరం పోదా తల్లికి వెనక ఒక్క మాట చెప్తా అయ్యో వీళ్ళు రేణుక ఎల్లవ గుళ్ళల వెనక పొయ్యలు చేస్తాను వాళ్ళ భార్య భర్తలు పుట్టకాడ పొయ్యలు వేయంగా శివునికి చిన్న బిడ్డ శివుడు వెళ్ళి మాత కవుతును కొళ్ళు గాంభీర్యమాని నా పేరు పూజలు చేస్తాను ఒకవేళ సంతాన బలం ఇవ్వదు వాళ్ళ భార్య భర్తల ప్రాణమే తీసుకుంటా అన్నప్పుడు ఆ బిడ్డతో చెప్పిండి బిడ్డ నీకు ఎలాంటి బాధ లేదని నీకు మరి ఎంత నీకు నీ మీద అనుమానం పోయినాక నా మీద అనుమానం పోదా ఒకవేళ వెనకిన తండ్రి ఎంతో తండ్రి కంటే తండ్రిని మించిన బిడ్డ రేణుకాయల్లావు అలనాటి కాలంలో భర్త జమ దగ్గర ముని రాజు ప్రాణం పోగా సత్యాన పోన సెలవు పెట్టమంటే ఏమన్నాడు ఏమిటి బిడ్డ అది వాడు పుడుదు పిల్లలు పుట్టవో చూడవాడు నీకు భర్త ఎందుకే వద్దు వద్దంటే అబ్బా నాయన నువ్వు ఇంత పని కద్దామని గిద గిద ఉరికొచ్చి వెనక తండ్రి ఎక్కలందుకొని గిరగిర తెంపి పిల్లక చుట్టూ పట్టి వంగ పెట్టి వెనకల అభిప్రాయం ఎద మీద పెట్టింది ఇప్పుడు పరమేశ్వరి ఏమన్నాడు ఆడదానికి ఇంత బలం ఉంటే రేపటికల్లా బాబా అయ్యో ఏ మొగోని బతకనియరని ఆనాడు ఏమంటే దీవనార్తి పెట్టిన బిడ్డ నెలకొక్కసారి ఆడవాళ్ళ బలం నేల పాలు కాని నెలకొక్కసారి ఆడి వీళ్ళు వెనకిన మరి నీ బలహీనం నేల పాలు కాని దీవనార్తి పెట్టి నన్నే వంగ వంచమే వెనక నన్నే వంచింది పిల్లగా చుట్టు పట్టి ఎనగల ఎద మీద పెట్టింది నా బిడ్డ బతకనియదా ఈ మాట కొంటే ఆ తల్లితోటి చెప్పి ఆ తల్లి వెనక నాగమంది ఏమికి ఇద్దరు కమల పిల్లల సంతాన బలం ఇచ్చి రావాలని ఎందుకొండ మీద భగవంతుడు భగవంతుడు రూపకంగా పోనని దేవుడు రూపల బాట మారేనా
అయ్యా ఈ కొండ మీద కోతులు కోతులు కోతులెత్తిన రాముల వారి భాగాలు పడుతున్నాయిరా పుట్టలోన సర్వమున్నాయిరా బ్రహ్మం సర్వమున్నాయిరా సర్వం గంట జ్యోతి తెలుగుతున్నాయిరా బ్రహ్మం పడుతున్నాయిరా అయ్యా ఈ మడుగులోన కొంగలున్నాయిరా బ్రహ్మం కొంగలున్నాయిరా కొంగ మీద 1,000 లింగాలున్నాయిరా బ్రహ్మం పడుతున్నాయిరా అడ్డదారిన పోతున్నట్టు దండరాలయ్యా బ్రహ్మం దండరాలయ్యా పాకురు బండ మీద వెయ్యాలయ్యా అడుగు మోపరాలమ్మో ఇంటి ముందు అడాడి చెట్టు వెతరాలయ్యా బ్రహ్మం చూడరాలయ్యా ఇంటనగా చాలబాయి తమరాలయ్యా నిన్ను దారాలయ్యా అయ్యా ఉన్న ఊళ్ళో ఇయ్యమైన ఇయ్యరాలమ్మా అందరాలమ్మా అల్లునికి ఇచ్చిన అప్పులన్నీ అడగరాలమ్మా అతడు చెప్పలేదమ్మా అయ్యా ఉన్న ఊళ్ళో ఇయ్యమైన ఇయ్యరాలమ్మా బ్రహ్మం అందరాలయ్యా అల్లునికి ఇచ్చిన అప్పులన్నీ అడగరాలమ్మా అతడు చెప్పలేదమ్మా మొక్కుడు మక్కలు ఇట్లా వన్నాక అయితే రాని పోరాళ్ళు ఆ పోరాళ్ళు కావాలంటే తారాట ఉండాలి ఏం తారాట ఉండాలి పోరాళ్ళు కావాలి గట్ల పట్టిన అవుతారా గట్టం కానిపిస్తుందా కళ్ళు తాగదు అవుతుందా ఏం చేయాలి చిన్న సంవత్సరానికి ఇట్లా అవుతుందిరా గట్ల వన్నాక అవుతారా బక్కులకి ఎత్తుపోయే సంవత్సరం నా సంవత్సరం అరే లే అరే అరే లే దగ్గర ఆరు వచ్చిన కొంచెం చెప్తాడు పిల్లల దగ్గరికి వచ్చాక మాట్లాడాలి వాళ్ళు అక్కడ భక్తులు అని పోతాను వాళ్ళు అక్కడ వాళ్ళ చెప్తా ఏం కథలు సంపాదించినావురా? 8,000 రూపాయలు పాలమంది ఇంకా బాగా మంది ఉన్నది ఖర్చు అదే నీ కథ కరెంట్ దిగల నుంచి నడుపుతుంది దాన్ని ఈ చెట్టు నుంచి ఆ చెట్టు నుంచి ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి చేపలు తింటాను అంత కదర్నలే ఆట ఆట ఆడాలి గచ్చు అనాలి చూపి కొద్దిగా అంటే సరిపోతురా ఇంకా మరి కొడుకు నీ దగ్గర కాకది లేకున్నా ఒక పోరు గదులు వస్తుందరా ఏమి ఇంకా మొత్తం ఇంకా మొత్తం చూపి నీ కథలు ఈ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ సర్టిఫికేట్ చేపలు తినిపిస్తాడట ఏమైనా కోతరా వాడుకో కరెంట్ తీగలకే నడిపిస్తాడు షార్ట్ చచ్చిపోనా అరే కదా 10 మందిలో 3 తీసుకొచ్చాక దేవుడిలో కూర్చోబెట్టి తాడుకు ఉత్త తాడు ఇది షాడీ పెట్టండి ఇది షాడీ గొడవ ముందుకు వెళ్ళిపోతాను పుట్ట మీద పాలక
మొక్కులాలి పుట్టబోతే తెలుగు గాజు మొక్కులాలి మనుషులు కదా అందరూ ఒక్క తిరుగుంటు రావాలి మనుషులు పండాలి పండుగ అవుతుందా పడకపోతే గట్లయితే అంటాం పొరను ఆడే చేసి నేను మధ్యలో రావాలి అక్కడ రాకుండా కొడకా గాజు మొక్కులాలి మందు వేరా మామ కొడకా గాజు మొక్కులాలి నీ అక్క పక్క ఉన్న పని నయమేనా ఏడేసిన అలకాలేస్తా జర్ర తోటుంటే మొసా గస్ప గస్వాని వాళ్ళు కూకుంటే గుంటలు ఎత్తే గంట భూమి పట్టుకో గుగాలే భూమి పట్టుకో లేవారా అలక ఉన్నది పోరగాలి మంచిగా అలగా ఉండాలి బొమ్మలు బొమ్మలు ఏయ్ పెట్టుకొని గాజు మొక్కులాలి అరగోని పెడితే గాజు మొక్కులాలి బొమ్మలు చేస్తాను గిరాకి బట్టలు నుంచి కాదు అంటే మనం మనకు అంత సీన్ ఉన్నదా అబ్బా బిడ్డ భక్తురాలా అబ్బా నేను వచ్చగాని అది పుచ్చగాని అది పోయి పదేస్తాను నాకు అది బిడ్డ కాశీలో ఉంటే కాశీ విగ్రహం వరంగల్ శ్రీశైలంలో ఉంటే మళ్ళీ కాశీ అయ్యే వాళ్ళ కాలం ఉంటే రాజు రాజేశ్వరు ఇప్పటికప్పటికన్నా పుచ్చగానికో ఊరు నిగ్రహం లేదు కొంగకో చెరువు నిగ్రహం లేదు పుచ్చగాని ఏమి పొద్దుకుతే అవున్నది అనుకుంటారు ఈ పాడబడ్డ పిల్లలు మీరు భార్య భర్తలు పూజలు చేస్తారా అయ్యయ్య పుట్టగాడి కలిసి మీరు భార్య భర్తలు పూజలు చేస్తారా ఇంత దూరం వచ్చి వెనకన బారా 12 ఆవిడ మీద
నల్లదూత నగుడ వీర నీ భర్త నల్లదూత మార నీ పేరు నాగమని దేవి అయ్యా ఇంత దూరం వచ్చిన వాడికి భగవంతుడు సంతన బలం ఇయ్యపోతే నా ప్రాణమైన పర్వాలేదన్నవా కానీ బిడ్డ ఏ తల్లైనా భూమి మీదకి వచ్చినప్పుడు సావాలని ఎవరు అనుకోరు భూమి మీదకి వచ్చినప్పుడు 4 రోజులు మంచి అనిపించుకొని మట్టి కలవాలనుకుంటారు సావాలని ఏ తల్లి నోటికి రాదు ఏ తల్లి నోటికి రాదు అబ్బాబా ఏ మనిషికైనా ఆశకంత లేదు జీవనానికి తృప్తి లేదు ఉన్నన్ని రోజులే గీ ఇండ్లు కట్టాలి గీ భూములు కొనాలి గీ సాగులు వాడిని కొట్టాలి విందిట్టాలని ఎంతో ప్రాధాన్యపడతాం రేపటికల్లా మన పాలన మీరు భూములు మనబడి వస్తాయి ఆ జాగలు మనబడి వస్తాయి ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగ ఏ మనిషికైనా 1000 వేరు తప్ప 100 సాగు తప్పది కోటి విద్య చేసినా కూటి కొరకే కొన్నాళ్ళు బతికినా మన చేత కాటి బాలే సావాలన్నమాట నేను ఒడికొచ్చిందే అమ్మా ఇవాళ సచ్చినోళ్ళు కనిపిస్తారా మనుండి ఇలా కాకపోతే రేపు కనిపిస్తాం ఇలా జరిగే పండుగ ఈ ఓర్సువారి సంస్థానంలోనా గా యాదవ జీవనం పొంగ రోజునక రోజు 11 రోజులు బట్టి ఆ యాదవ కనిపిస్తుందా సిలకల గుంపులకి ఆ మనవలు మనవరాళ్ళ వదిలిపెట్టి గా యాదవ జీవనం పొంగ కళ్ళని కడబారి 2 కొడుకుల 5 బిడ్డలు గాని అయ్యో అవ్వా నువ్వు ఏ లోకం పోదివని అవ్వకంటే ముందుగా ఓ కొడుకుని దాచుకోలేదా ఇవాళ బిడ్డ పిల్లలుంటే కొడుకుల పిల్లలుంటే అయ్యో అమ్మమ్మ బాబమ్మ ఇలా నీ బాగిదేరిపోతుందా అమ్మో అందరిలో 2 బండ లాంటి దానివే అమ్మ మాకు ఎట్లా కనిపిస్తావని ఇలా పెద్ద కొడుకు వేయినతోవా తనకు దొరికింది అయ్యయ్యో తన భర్త వేనతోవ దొరికింది తన తోటి ఆడని ఎల్లమ్మ వేనతోవా ఆ యాదవ్వకు దొరికింది పోతల్ల బిడ్డరాల నా బిడ్డలు కంటే ముందుగాలు కొడుకులు దాచుకొని 2 వాళ్ళ దాచుకొని ఆడపిల్లలుంటే 5 బిడ్డలుంటే 5 మీదికి వెళ్ళి ఉరికొచ్చి ఓ ఇక నీ పేరు మాసింది అవ్వ ఇక మీ మళ్ళీ ఎందుకు వస్తావే అవ్వ నువ్వు లేని నీ ఇల్లేవో మనసీకటాయే యాదవ్వ ఇవాళ నువ్వు లేని నీళ్ళు అవ్వ మన చీకటి అయ్యిందని సిలికల గుంపులకి మనవరు మనవరాళ్ళందరూ ఉంటే ఓ బాబమ్మ ఓ అమ్మమ్మ అని 11 రోజుల బట్టిగా పలుగంగల్ల తల్లి అమ్మ మీది పాట వాడుకుంటలేరు యాదవ్వ వాళ్ళ కనిపిస్తుందా బిడ్డ రేపాటి బట్టి అదే నా బిడ్డలో అమ్మని ఎవరా పిలుచుకుంటారే ఓ బిడ్డలా రేపటి బట్టి అమ్మని ఎవరు వెళ్తారే బిడ్డో ఓ అవ్వ మళ్ళీ ఎందుకు అత్తవే అయ్యో నాకు 5 బిడ్డలు 2 కొడుకులని అవ్వను కడుపు కట్టుకొని ఇప్పుడు పాస ఉండి అవ్వ పాలొల్ల కింద పరసనం కావద్దని అవ్వను చదువుకొని ఇంటి పిల్లలు వేసుకొని ఇవాళ నీ మనవలు మనవరాళ్ళు అవ్వ నీ ఫోటో చూసుకుంటే ఎత్తానే అవ్వ